ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గతకాలపు పాఠాల్లో మనం ధర్మశాస్త్ర గ్రంథాలైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం చూసాం. ఇప్పుడు యెహోషువ గ్రంథాన్ని మనం చూడబోతా ఉన్నాం. యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు దాని నేపథ్యం మనకు తెలిసి ఉండాలి. నేపథ్యం అంటే అంతకుముందు ఏం జరిగింది అనే దాన్ని నేపథ్యం అంటారు. నేపథ్యం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలోనికి ప్రభు మోషే నాయకత్వంలో నడిపించి తీసుకొచ్చాడు. ఎక్కడ దాకా వచ్చారయ్యారంటే, వీళ్ళు ఇక యోర్దాను నదికి యువతల వైపు ఉన్నారు. ఇక యోర్దాను దాటితే కనాను దేశమే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేతో చెప్తాడు, ఇక నువ్వు ఇక్కడే ఆగిపోవాలి, కనాను దేశానికి నువ్వు వెళ్ళడానికి లేదు, నీ తరువాత నాయకుడుగా యెహోషువని అభిషేకించు, అతడు నా ప్రజలను కనాను దేశానికి నడిపిస్తాడని దేవుని మాట చొప్పున మోషే యెహోషువని నాయకుడిగా అభిషేకించి సమాజంలో అందరి ముందు ప్రకటిస్తాడు. ఇలాంటి టైంలో లక్షల మంది మోషే చేత నడిపించబడ్డారు అప్పటి వరకు. ఇప్పుడు యెహోషువ నడిపించాలి. ఈ టైంలో యెహోషువ యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఐగుప్తు నుండి బయలుదేరిన వ్యక్తుల్లో కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నారు మోషే కాకుండా అప్పటికి. ఒకటి యెహోషువ, 2 కాలేబు. అయితే అప్పటి వరకు యుద్ధాలు మాత్రమే చేయటం యెహోషువకు తెలుసు, మోషేకి పరిచర్య చేయటం తెలుసు. కానీ ఇప్పుడు సర్వ సమాజాన్ని నడిపించే బాధ్యత మోషే కొడుక్కి ఇవ్వబడలేదు, కానీ మోషే పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువకి ఇవ్వబడింది. అందుకే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం ప్రారంభ వచనంలో మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువ అనే మాటను మెన్షన్ చేశారు. పరిచారకుడు గొప్ప వాళ్ళు అవుతారు, పరిచర్య చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అనడానికి ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. దానిలో ఇదొక ఎగ్జాంపుల్గా కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభమయ్యే నాటికి ఎంతో భయపడుతూ హృదయంలో దిగులు, బాధ, రకరకాల పరిస్థితులు ఉన్నాయి యెహోషువ మనసులో. అతని మనసులో ఉన్నటువంటి వాటన్నిటినీ పారద్రోలే విధంగా దేవుడు తన ప్రత్యక్షతను యెహోషువకి ఇవ్వటం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎన్నో గొప్ప వాగ్దానాలు యెహోషువకి దేవుడు ఇచ్చాడు. 5వ వచనంలో మనం చూడొచ్చు, నీ బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎన్ని మాటల చేత దేవుడు యెహోషువని ధైర్యపరిచాడో తెలుసా? అంత మాత్రమే కాదు, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగివద్దు, దీన్ని చదువు, దీన్ని పాటించు. ఏమంటే ఆలోచన చేయండి, ఎన్నో ఆజ్ఞలు లేదా ఎన్నో షరతులు యెహోషువకు దేవుడు చెప్పాడు. అలాగే ఎన్నో ప్రశస్తమైన వాగ్దానాలు కూడా ఇచ్చాడు. నువ్వు ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు వెళ్ళిన ప్రతి యుద్ధంలో నీకు జయమే. ఏమండి, దేవుని వాగ్దానంతో ప్రారంభించినది ఏదైనా సరే, దేవుని చిత్తానుసారంగా అడిగేసింది దేంట్లోనైనా సరే విజయమే. దానికి ఉదాహరణ ఈ గ్రంథము, యెహోషువ జీవితము. భయపడుతున్నాడు బాధ్యతకి, కానీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. దేవుని మాటతో ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళిపోయాడు. వెంటనే యెహోషువ నాయకులందరినీ కూడా పిలిపించి ఏమంటాడు తెలుసా? ఇదిగో రెడీగా ఉన్నాడు, ఇక కనాను దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. దేవుడి యొక్క మాట చొప్పున యెహోషువ మంచి యుద్ధం చేసేటువంటి వ్యక్తి, నేర్పరి. కానీ తన కత్తి చేత కాదు, దేవుని యొక్క బాహుబలము చేత జయించబోతున్నామని యెహోషువకు విశ్వాసం వచ్చింది. సర్వ సమాజాన్ని పిలిపిస్తాడు. పిలిపించి ఎస్పెషల్గా ఎవరిని పిలిపించాడు అంటే 12వ వచనంలో 1వ అధ్యాయంలో రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రం. ఈ 2.5 గోత్రం వాళ్ళకి ఆల్రెడీ యోర్దానికి ఇక్కడున్న ఈ కొండ ప్రాంతాలే వాళ్ళకి. ఇక వాళ్ళు రీచ్ అయ్యారు కదా అని మిగతా వాళ్ళందరూ రీచ్ అయిన దాకా వీళ్ళు రాకుండా ఉండడం కుదరదు. అప్పుడు మోషే టైంలోనే మాట్లాడుకున్నారు వాళ్ళు, సరే యుద్ధాలు అందరూ అయిపోయేదాకా మేము కూడా వస్తామని. వాన కూడా పిలిచి చెప్తాడు, ఇక మీరు మీ స్వాస్థ్యం మీకు వచ్చింది కదా అని మీ 2.5 గోత్రాలు మీరు సైలెంట్గా ఉండొద్దు, అందరూ దేశం అంతా స్వతంత్రించుకునే వరకు యుద్ధం చేయాలని వాళ్ళని ఆయుత్తపరిచి వెంటనే అందరికీ కూడా చక్కగా జరగబోయే విషయాన్ని చెప్పి తాను ధైర్యం తెచ్చుకొని
సర్వ సమాజంలో ధైర్యం నింపిన నాయకుడు యెహోషువ. ఈ అధ్యాయంలో దేవుడు యెహోషువను నిలబెట్టడం మనం చూస్తాం. రెండో అధ్యాయంలో ఏముంటది అని అంటే, రెండో అధ్యాయంలో గతంలో మోషే వేగు చూడటానికి ఎరుకో పట్టణానికి ఇశ్రాయేల్ దేశాన్ని వేగు చేయడానికి 12 మందిని పంపించాడు. వాళ్ళు మొత్తం తిరిగి వచ్చి 10 మంది బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు. యెహోషువ కాలేబులు మాత్రమే దేవుని యొక్క మాట చొప్పున విశ్వాసం చొప్పున ఇచ్చారు. ఆ రిపోర్ట్ విని జనాలకు మైండ్ పోయింది. చాలా పెద్ద విషయం జరిగింది. ఆ తప్పు యెహోషువ చేయలా. ఈ 12 మందిని పంపించి మెజారిటీ ఏం చదువుతారో చూద్దాం లేదు, ఇద్దరినే పంపించాడు. ఆ ఇద్దరే వెళ్ళారు, ఎరుకో ప్రాంతానికి వెళ్ళారు. చక్కగా అక్కడ మొత్తం చూశారు. తిరిగి వచ్చే టైంకి సాయంత్రం అయింది, డోర్ వేసేసారు. అప్పుడు వీళ్ళ గురించి రాజుకు తెలిసిపోయింది, వీళ్ళు ఎవరో వేగు చూడటానికి వచ్చారు అని. ఈ టైంలో వాళ్ళు బయలుదేరి ఏం చేశారంటే, అక్కడే ఆ ఎరుకో పట్టణపు యొక్క కోట గోడ మీద, ప్రహరీ గోడ మీద ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి రహాబ్ అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆమె వీళ్ళ గురించి తెలుసుకొని ఆమె ప్రభువుని మహిమపరచడం, వీళ్ళు జరగబోయే విషయాన్ని వాళ్ళకి చెప్పి ఆమెకి ఒక వాగ్దానం ఇవ్వటం, ఇదిగో నువ్వు మా ప్రాణాలు కాపాడావు కాబట్టి మేము ఎరుకో పట్టణం మీద యుద్ధం జరిగేటప్పుడు నీకు ఉపకారం చేస్తాం. మీ ఇంటికి ఇదిగో ఇలా మీ ఇంటికి కిటికీకి ఈ ఎర్రని దారం ఒకటి కట్టుకోమని వాళ్ళకి చెప్పడం. ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు కాబట్టి ముందుకెళ్తున్నాను. రెండో అధ్యాయంలో ఈ రహాబు అనేటువంటి ఈవిడ ఆ వేగువారికి చేసినటువంటి ఉపకారము, ప్రతిగా వేగువారు చేసిన వాగ్దానం రెండో అధ్యాయంలో ఉంటుంది. మూడో అధ్యాయంలో యెరికో పట్టణం మీదకి వెళ్ళడానికి ముందు యోర్దాను దాటాల్సిన అవసరం ఉంది. మూడో అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, యోర్దాను నది 2 పాయలుగా అవటం మనం చూస్తాం. గతంలో ఇశ్రాయేలీల పాత అంతకుముందున్న జనరేషన్ ఎర్ర సముద్రం పాయలై ఏకరాశిగా నిలబట్టడం చూసాం. యెహోషువ నాయకత్వంలో యోర్దాను దేవుడు పాయలుగా చేశాడు. మందసాన్ని మోసేటువంటి యాజకుల అరికాళ్ళు యోర్దాన్ నదిలో అరికాళ్ళకే వాటర్ తగిలి, అంతే. అరికాళ్ళకు అంత లోతే, ఇక ఎక్కువ లోతు రాలేదు. 2గా డివైడ్ అయిపోయిన ఆశ్చర్యమైనటువంటి ఆ ఘట్టాన్ని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ తరానికి కొన్ని అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు ఈ తరంలో కూడా కొన్ని కార్యాలు చేశాడు. ఎందుకంటే ఏమో ఆయన ఏదో చేశాడు మాకు తెలియదు అని అంటారుగా, కొన్ని కార్యాలని యెహోషువ ఆధ్వర్యంలో కూడా ఇశ్రాయేలీయుల ప్రజలు చూశారు. 3వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే, యెహోషువను గొప్ప చేయ మొదలు పెట్టాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు నాయకత్వాన్ని బలపరిచాడు. నాయకుడు దేవునికి లోబడి ఉంటే ప్రజలను దేవుడే నాయకునికి లోబరుస్తాడు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. 3వ అధ్యాయంలో యోర్దాను పాయలైపోయి యోర్దాను దాటి ప్రజలు అవతలకు వెళ్ళటం అనే సంఘటన రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఏం చెప్తాడంటే, 12 గోత్రాల్లో ఉన్నటువంటి మీరు యోర్దాను నదిలో నుండి 12 రాళ్లను తెచ్చి బయట ఒడ్డు మీద నాటండి. ఎందుకంటే భవిష్యత్తులో మా దేవుడు యోర్దానుని పాయలు చేసి మమ్మల్ని యువతలకు నడిపించాడని రానున్న తరం తెలుసుకోవాలి అని చెప్పి అలా గుర్తుగా 12 రాళ్లను తీసుకొని వచ్చేసి చక్కగా యోర్దాను నదిని దాటడం అనేది మనము ఈ 4వ అధ్యాయంలో చూస్తాం. అలాగే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం ఈ జరిగిన సంఘటన అంతా యోర్దాను పాయలు చేయబట్టం, అలాగే ఐగుప్తులో దేవుడు చేసిన మహాద్భుతమైనటువంటి కార్యాలను బట్టి రాజులు ఒక్కొక్కడికి భయం వేసేసింది. భయం వేసి ఇశ్రాయేలీయులు రాకుండా ఏం చేశారంటే మొత్తం క్లోజ్ చేసుకున్నారు, డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఈ మాటలు విన్నప్పుడు కనానీయుల రాజులు అందరి గుండెలు చెదిరిపోయినాయి, ఇశ్రాయేలీయుల భయం చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయిను, అందరూ భయపడిపోయారు. ఇలాంటి టైంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం 5వ అధ్యాయంలో జరిగింది. 2వ వచనంలో అదేంటంటే, రాతి కత్తులు అంటే రాళ్ళని పదునుగా చేసుకోవాలి, రాతి కత్తులు చేసుకోండి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు సున్నతి లేని వారుగా ఉన్నారు. ఈ జనరేషన్ మొత్తం ఎప్పుడు వీళ్ళు సున్నతి పొందారంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే. ఈ అరణ్యంలో చాలా మంది పుట్టారు కానీ ఎవ్వరికీ సున్నతి లేదు. అందువల్ల రాతి కత్తుల చేత ఇశ్రాయేల్ సర్వ సమాజానికి సున్నతి చేయమని చెప్పి దేవుడు యెహోషువ ద్వారా చెప్పాడు. అన్నట్టుగానే వాళ్ళందరూ సున్నతి చేయించుకొని చక్కగా ఆ బాధ నుండి ఆ గాయాలు తగ్గే వరకు ఉండడం
మనము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు గిల్గాల్ అనేటువంటి ఆ ప్లేసులో దిగినప్పుడు ఆ నెలలో, అంటే ఇది సంవత్సరంలో మొదటి నెల అది వాళ్ళకి. కాబట్టి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు 7 రోజుల పాటు పస్కా పండుగ ఘనంగా వాళ్ళు ఆచరిస్తారు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే పస్కా పండుగ సందర్భంగా ఆ దేశపు పంట తిన్నారో అప్పుడు ఆగిపోయింది మన్నా. ఇన్ని సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు మన్నా కురుస్తూనే ఉంది, వీళ్ళు తింటూనే ఉన్నారు. ఆశ్చర్యం. కణాల్లోకి వాళ్ళు వచ్చి అక్కడ పంట తినే వరకు మన్నా అనేది కంటిన్యూగా వచ్చింది. ఆ సంవత్సరం ఇంకప్పుడు ఆగిపోయింది, అప్పుడు ఆగిపోయింది. సో అలాగా తర్వాత చివరిలో ఒక దేవుని దూత కత్తితో దేవుని సేనాధిపతిగా యెహోషువకు కనిపిస్తాడు. అంటే జరగనున్న యుద్ధాలకు దేవుడు తన దూతను పంపించాడన్న సంఘటన మనం చూస్తాం. 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు యెరికో పట్టణం యొక్క ద్వారాలు ఆ రాజు గట్టిగా మూసుకోవడం, 6 రోజుల పాటు యెరికో పట్టణం చుట్టూ రోజుకో రౌండ్ తిరగటం, వీళ్ళు దేవుని స్తుతిస్తూ 7వ రోజు స్తుతించడం 7 సార్లకి ఆ యెరికో కోట గోడలు కూలిపోయి యెరికోలో ఉన్న సమస్తాన్ని వీళ్ళు కత్తివాతంతో సంహరించటము మనము 6వ అధ్యాయంలో చూస్తాం. అదే అధ్యాయంలో వేగువారు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీయులు ఆ రహాబును ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఇశ్రాయేలీలుగా మార్చుకోవడం అనేది 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అప్పుడు ఒక మాట 6వ అధ్యాయం చివరిలో, ఇక యెరికో పట్టణం ఆ స్థలం నాశనం చేయబడింది, శపితమైపోయింది, ఇక ఎవ్వడు కూడా దాన్ని కట్టడానికి లేదు, కడితే అది దేవుని దృష్టిలో శాపగ్రస్తం అయిపోయింది, ఎవడైనా పని చేయాలనుకుంటే వాడి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, దాని తలుపు నిలబెడితే వాడి కనిష్ఠ కుమారుడు చచ్చిపోతాడని ఒక శాపాన్ని దేవుడు అక్కడ ఆ పట్టణానికి ఇచ్చాడు. దెన్ నెక్స్ట్ తర్వాత మనకు కనిపిస్తుంది, ఒక అతను స్టార్ట్ చేయాలని చూస్తాడు, అదే శాపాన్ని తెచ్చుకుంటాడు. అది గ్రంథంలో ముందుకు మనకు కనిపిస్తుంది. ఇది 6వ అధ్యాయం. 7వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు శపితమైంది కాబట్టి ఏమీ తీసుకోవద్దని ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ ఈయన ఏం చేస్తాడు, యూదా గోత్రంలో ఆకాను అనేటువంటి వ్యక్తి యుద్ధంలోకి వెళ్ళిపోయి అందరిని చంపి అన్ని కొలసొమ్ము అంతా తగలబెట్టమంటే ఈయన ఏం చేస్తాడంటే కొంత తీసుకొచ్చి గుడారంల కింద తవ్వి దాంట్లో దాచిపెట్టేస్తాడు. తెచ్చామని అనుభవించాడంటే ఏమీ లేదు, కింద గుంత తీసి దాచిపెడతాడు. ఇలా దాచిపెట్టిన తర్వాత పక్కనే ఉన్నటువంటి హాయి అనేటువంటి ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊరి మీద యుద్ధానికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడు వీళ్ళు అంటారు కదా, ఇంత చిన్న ఊరు అది, ఇంతమంది అవసరమా అని అనుకుని చిన్నదే కదా అని వెళ్తే అక్కడ యుద్ధంలో ఓడిపోయి దాదాపు వీళ్ళు 2-3 వేల మంది వెళ్తే చాలే అనుకొని వెళ్ళిపోతే 36 మంది ఇశ్రాయేలీయులు చచ్చిపోతారు ఆ చిన్న పట్టణం చేతిలో. అప్పుడు యెహోషువ బట్టలు చించుకుని, ఏంటి ప్రభువా, ఇలా అయితే నేనేం చేయగలుగుతాను, ఇలా అయితే నీకు మహిమ ఎక్కడి నుండి వస్తుంది, ఇక రాజులకి భయం ఏముంటుంది ప్రభు అని ఎంతో వేదనతో ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, సర్వ సమాజంలో ఒకడు పాపం చేశాడు, దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. ఇది ఒకడు పాపం కాదు, ఇతడు సమాజానికి విరోధంగా పాపం చేశాడు, అందువల్ల ఇదంతా జరిగిందని చెప్పి దేవుడు అతన్ని బయలుపరచడం, అప్పుడు అతని పాపమును అతను డైరెక్ట్గా ఒప్పుకోనప్పుడు దేవుడే అతని పాపాన్ని బయలుపరిచినప్పుడు అప్పుడు ఆకానుని అతని కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి తర్వాత కాల్చేస్తారు. ఆ విధంగా పాపం పరిహరించబడుతుంది. ఇది మనకి 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 8వ ఆ స్థలానికి ఆకోరు లోయ అంటారు దాన్ని, అందుకే బాధాలోయ. ఆకాను అతని కుటుంబం దేవుని శాపానికి గురైనటువంటి లోయ ఆకోరు లోయ. ఇది 7వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మరలా తిరిగి దేవుడు నువ్వు భయపడొద్దు, వెళ్ళి యుద్ధం చేయమన్నప్పుడు వెంటనే మరలా తిరిగి ఏ పట్టణంలో ఓడిపోయారో ఆ పట్టణం మీదకి వెళ్ళడం, దేవుడు వాళ్ళకి జయం ఇవ్వటం అనేది మనకి 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ కొండ మీద, ఏబాలు అనేటువంటి కొండ మీద ఒక బలిపీఠాన్ని కట్టి ఆ రాళ్ల మీద దేవుని ధర్మశాస్త్రాన్ని లిఖించడం అనేది మనకి 8వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక 9వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, యోర్దాను దాటిన తరువాత ఇదిగో దేవుడు వీళ్ళకి తోడుగా ఉండి ఇన్ని కార్యాలు చేస్తున్నారని తెలిసి యెహోషువతో యుద్ధం చేయడానికి వచ్చారు కొంతమంది. అయితే గిబియోను అనేటువంటి వాసులు ఏం చేశారు తెలుసా, ఎట్లాగో దేవుడు గొప్ప కార్యాలు తెలిసి వాళ్ళు ఒక చిన్న మ్యాజిక్ ప్లే చేశారు. అదేంటి అని అంటే, కొంతమంది పాత చినిగిని పాత బట్టలు
ఎండిపోయిన ఆహార వస్తువులు అవన్నీ వేసుకొని పాత సంచులు తగిలించుకొని యెహోషువ దగ్గరికి ఒక మారు వేషంలో వస్తారు. పాత ద్రాక్ష రసపు సిద్ధులు, పాత బట్టలు, ఎండిపోయిన ఆహార ముక్కలు తెచ్చయ్యా, మేము ఎక్కడి నుండో వస్తున్నామయ్యా, మేము బతకలేమయ్యా, మీతోనే ఉంటామయ్యా, ఎట్టో కట్ట మమ్మల్ని ఏమనొద్దయ్యా అని వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీని దాచిపెట్టి ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకుంటారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇశ్రాయేలీలైన వారు మీ పక్కన ఉన్న మీరు వెళ్ళబోయే దేశంలో ఎవరితో నిబంధన చేయొద్దని చెప్తాడు. కానీ వీళ్ళు విషయం దాచిపెట్టడం వల్ల తెలియక అభయం ఇచ్చేసేస్తాడు. యెహోషువ, పెద్దలు అందరూ ఇచ్చేసేస్తారు. అయిపోయాక తర్వాత తెలుస్తుంది వీళ్ళు గిబియా వాసులు, ఆ పక్కన ఉన్న ఊరు వీళ్ళదే అని. అప్పుడు ఎందుకు ఇలా చేశారు, మీరు మోసం చేశారని చెప్పి మాట ఇచ్చాం కదా, తప్పకూడదు. కాబట్టి అతడు ప్రమాణం చేశాడు. కాబట్టి వెంటనే మాట చొప్పున ఏం చేశాడంటే, మీరు ఇంకా మీ లైఫ్ టైం మీరు మీ పిల్లల 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 పిల్లలు ఇశ్రాయేలీలకి కట్టెలు నరుకువారుగాను నీళ్లు తోడువారుగానే ఉండాలి అని వాళ్ళకి చెప్తే, సరేనా చచ్చిపోవడం కన్నా ఇదే నయం కదా అని వాళ్ళు అలా ఉండిపోతారు. ఇది 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఈ సంఘటన. 10వ అధ్యాయంలో యెహోషువ గురించి, ఇశ్రాయేలీల గురించి, దేవుని పరాక్రమం గురించి ఉన్నటువంటి రాజులు కొంతమంది అందరూ కలిసి ఏకమై యెహోషువ మీదకి యుద్ధం ప్రకటిస్తారు. ఇశ్రాయేలీల మీదకి యెరూషలేముకు రాజు ఉన్నాడు, హెబ్రోనుకు రాజు ఉన్నాడు. ఇలా ఒక 5గురు రాజులు, అందరు అమోరీయులు 5గురు రాజులు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, వీళ్ళందరూ బయలుదేరి యుద్ధం చేస్తారు. ఎవరితో యుద్ధం చేయబోతారు? గిబియోనీయులతో యుద్ధం చేయబోతారు. చూడండి, డైరెక్ట్ ఇశ్రాయేలీల మీద రాకుండా గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గిబియోనీయులు ఏం చేస్తారు? మాకు సహాయం చేయమని యెహోషువని అడుగుతారు. అప్పుడు యెహోషువ వీళ్ళ మీద యుద్ధానికి వస్తాడు. ఈ యుద్ధంలో దేవుడు యెహోషువకు ఆల్రెడీ మాట ఇచ్చాడు కదా, మీకు జయమే, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడని అన్నట్టుగానే దేవుడు వారికి తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేశాడు. ఒక విషయం ఇక్కడ రాయబడి ఉంటుంది యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో. వాళ్ళు ఆల్రెడీ కత్తి చేత అనేక మందిని మహాఘోరంగా హతం చేశాడు అని 10వ వచనంలో ఉంటుంది. 11వ వచనంలో ఉంటుంది చివరి లైన్లో, ఇశ్రాయేలీలు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. ఇది దేవుని యుద్ధం. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, మా కత్తి చేత మేము జయించలేదు, మా వింటి చేత మేము జయించలేదు, నీ బాహుబలము చేత, నీ చాచిన చేతి చేత నువ్వు యుద్ధం చేసి మాకు నీవు పరాక్రమాన్ని మీ వల్లే కలిగింది ప్రభువా. మా సేనల్లో మాకు యుద్ధాన్ని ఇవ్వలేదు, కానీ నువ్వే యుద్ధం చేశావు, మాకు తోడుగా ఉన్నావు అని చెప్పేసి అని అంటాడు. ఇది 10వ అధ్యాయంలో గమనించాలి. ఈ రాజులతో యుద్ధం చేసేటప్పుడే యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడి చంద్రులు ఎక్కడక్కడ ఆగిపోయారు. కాలం మారటం విన్నాను కానీ నేను కాలం ఆగటం ఎక్కడా చూడలా. ఇప్పుడు యూకేలో ఒక 1 అవర్ అటు, ఒక 1 అవర్ ఇటు మారుస్తారు, ప్రపంచ టైంను మార్చేస్తారు. ఎండాకాలం రాగానే 1 గంట ముందే తెల్లారిలా చేస్తారు, చలికాలం రాగానే 1 గంటని మరలా తగ్గించేసేస్తారు. కాలాన్ని మార్చొచ్చు టెక్నాలజీతో, కానీ కాలాన్ని ఎవడు ఆపలేడు. యెహోషువ ప్రార్థన చూడండి, దేవుడు ఆలకించి సూర్యుడిని చంద్రుడిని ఆపాడు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ ఉన్న రాజులందరిని తెచ్చి చక్కగా దేవుడు వారిపై విజయాన్ని ఇచ్చాడు యెహోషువకి. ఈ సంఘటన అంతా కూడా మనకి 10వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. 5గురు రాజులను తెచ్చి 5గురు రాజులను 5 చెట్లకి ఉరిదేస్తాడు. అవతల ఉన్న రాజులకి భయం వేస్తుంది అనమాట. ఆ విధంగా దేవుడు ఇతర రాజులందరిపై జయం ఇవ్వటం 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇదే 10వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది చివరిలో. అదేంటి ఆ మాట అంటే, ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు యుద్ధము చేయుచుండెను అనే మాట 42వ అధ్యాయంలో ఉంది. ఇటు ఎవరున్నారు? దేవుడు దూత వచ్చాడు, దేవుడు యుద్ధం చేశాడు, అందుకే జయించారు. ఓకే, సో ఇది 10వ అధ్యాయంలో. తర్వాత 11వ అధ్యాయంలో ఏముందయ్యా అని అంటే, 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకి అనేక మంది శత్రురాజులు, ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ రాజులందరూ రావటం, యుద్ధాలు చేయటం, దేవుడి వాగ్దానాలతో యెహోషువ ఇశ్రాయేలీలు యుద్ధం చేయటం, అనాకీయులతో కూడా యుద్ధం చేసి గెలవటం అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది. అనాకీయులు అంటే ఎవరు? ఏ అనాకీల్ని చూసి ఆ రోజు ఇశ్రాయేలీలు భయపడి మోషే దగ్గరికి వెళ్ళి, వామ్మో మేమేమైపోతామో, అయ్యో అక్కడ మేము అనాకీల్ని చూసాము, మేము వాళ్ళని జయించలేమని భయపడినటువంటి
వాళ్ళను కూడా ఇశ్రాయేలీలు జయించడం ఈ 11వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తాం. అంటే మొత్తం శత్రువులు అందరినీ సంహారం చేసి, బైబిల్ చెప్తుంది కదా 11వ అధ్యాయం చివరి వచనంలో, అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యుద్ధాలు లేవిక. మొత్తం రాజ్యంలో ఉన్న రాజులు ఎవడు అడ్డం వచ్చాడో అన్ని రాజులు ఏమైపోయారంటే అందరూ ఓడిపోయారు. దేవుడు ఇశ్రాయేలీలకి నెమ్మదినిచ్చేశాడు. 11వ అధ్యాయం నాటికి మొత్తం ఇశ్రాయేలీలు అందరూ యుద్ధాలు చేసి సైలెంట్గా ఉండిపోయారు. 12వ అధ్యాయంలో అసలు ఇశ్రాయేలీలు ఎవరెవరి మీద యుద్ధం చేశారు, ఏ రాజులు అనే విషయం క్లియర్గా ఉంది. ఎక్కడుంది? 12వ అధ్యాయంలో మనకి క్లియర్గా రాజులందరి గురించి ఉంది. ఇక 13వ అధ్యాయంలోనికి రాగానే యెహోషువ వృద్ధాప్యంలోకి వస్తాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మరలా దేశంలో ఉన్న ప్రధానులందరినీ పిలిచి అంటాడు, అయ్యా దేశం ఇంకా చాలా ఉంది, మనం వశం చేసుకోవాల్సింది అని చెప్పేసి వాళ్ళందరికీ ఉన్న వాటిలో స్వాస్థ్యం పంచిపెట్టి ఇంకా మనం వశం చేసుకోవాల్సిందని వాళ్ళందరికీ కూడా చెప్పడం మనం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరికీ స్వాస్థ్యముగా ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి అందరికి ఏరియాలను డివైడ్ చేయడం గతంలో ఆల్రెడీ అయిపోయింది. చీట్లు వేసుకొని ఇదిగో తూర్పుని ఎవరు ఉండాలి, పడమర ఎవరు ఉండాలి, ఉత్తరం ఎవరు, దక్షిణం ఎవరు అనే ప్లాన్ మోసే ఉన్నప్పుడే దేవుడు ఇచ్చేసాడు. ఈ ఉన్నది 100 ఎకరాలు ఉందనుకో, ఈ 100 ఎకరాల ఎవరికి, ఇటు వాళ్ళే ఫిక్స్డ్ వంశంలో వాళ్ళు ఎవరికనేది చీటీల పద్ధతిలో యెహోషువ వాళ్ళందరికీ కేటాయించడం మనకు 14వ అధ్యాయంలో క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ 13లో కనిపిస్తుంది. 14లో కాలేబు గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ మనకు 14లో వస్తుంది. అదేంటి అని అంటే, కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి, యెహోషువ మన ఇద్దరం అప్పుడు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు నేను మంచి రిపోర్ట్ నువ్వు నేనే తెచ్చాం, కాబట్టి మోషే నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ విషయంలో దేవుడి నామంలో దేవుడు కూడా నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నాకు నేనున్న పరిస్థితిని బట్టి నాకు ఓ ప్లేస్ కావాలి. ఇదిగో దేవుడు నన్ను ఇంత బాగా చూసుకున్నాడు, నా వయసు ఇదిగో ఇప్పుడు నేను బయలుదేరినప్పుడు ఎంత ఓపిక ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. నాకు 80 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఏం కావాలంటే నాకు కొండ ప్రదేశం కావాలి. చాయిస్ అడుగుతాడు, ఇలా ఎవరు అడగడానికి లేదు. కాలేబు యొక్క మంచితనం దేవునికి తెలుసు, మోషేకి తెలుసు, యెహోషువకు కూడా తెలుసు, ఎందుకంటే అతనితో పాటు ఉన్నవాడే. సరే ఏం కావాలి అంటే కొండ ప్రాంతం కావాలంటే ఏ ప్రాంతం అని చివరికి హెబ్రోను అనేటువంటి ప్రాంతాన్ని కోరుకుంటాడు కాలేబు. హెబ్రోను ప్రాంతాన్ని కాలేబుకి ఇవ్వటం అనేది జరుగుతుంది. హెబ్రోనికి అంతకుముందు కిర్యాతర్బా అనే పేరు. సో ఆ హెబ్రోను కాలేబుకి ఇవ్వబడుతుంది స్వాస్థ్యము. ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళ సరిహద్దులు, ఇశ్రాయేలీల యొక్క సరిహద్దులన్నీ కూడా ఎవరెవరి గోత్రానికి ఎంత అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 15వ అధ్యాయంలో ఉంటాయి. ఈ 15వ అధ్యాయంలో ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎవరిదో వస్తుందంటే, కాలేబు కూతురు ఆక్సా అని ఒక ఆవిడ ఉంటుంది. ఈ ఆక్సా అనేటువంటి ఈవిడ ఏం చేస్తుంది అనంటే, కాలేబు ఏం చేస్తాడంటే ఎవరైతే యుద్ధానికి వెళ్తాడు, దెబూరు అనేటువంటి ప్రాంతం మీదకి వెళ్తాడు, దాని పేరు కిరియత్ సెఫేరు. ఎవడైతే ఊరిని పట్టుకొని జయిస్తాడో వాడికి నా కూతురుని ఇస్తానని స్వయంవరం ప్రకటించినట్టు చేస్తాడు. అప్పుడు ఓత్నియేలు అనేటువంటి వ్యక్తి వెళ్ళి జయించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిద్ది అంటే, ఆమె వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు నాకు ల్యాండ్ అయితే ఇచ్చావు, కానీ వాటర్ లేవు ఆ ల్యాండ్కి, నాకు ఇప్పుడు నీటి మడుగులు కలిగింది కూడా కావాలి అని ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇస్తారు. కొంతమంది దీన్ని పట్టుకొని బాగోపోతే అమ్మాయిని పుట్టింటికి పంపించేట్టు అడగొచ్చు కదా అని ఈ వాక్యాన్ని బట్టి అడ్డం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన మహాకోటీశ్వరుడు మాటల్లో చెప్పాలంటే. అంతేగాని వెళ్ళి కట్నం దెమ్మని ఎట్లాంటి పిచ్చి పిచ్చి వాటికి ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకోమాకండి, ఓకేనా? ఓకే, సో ఈ అధ్యాయంలో మనకి అది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదంతా 15వ అధ్యాయం అంతా కూడా ఇంకా అవే కనిపిస్తాయి. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి సరిహద్దులు, ఎఫ్రాయిము గోత్రం ఆ సరిహద్దులన్నీ కూడా ఆ దాంట్లోనే రాయబడి ఉంటాయి. 16వ అధ్యాయంలో యోసేపు పుత్రులు కాబట్టి వీళ్ళందరూ మనషే ఎఫ్రాయిం ఇద్దరు, వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 16వ అధ్యాయంలో ఉంది. 15లో ఆక్సా ఉంది, 16లో ఎఫ్రాయిము గోత్రానికి సరిహద్దు ఉంది. 17వ అధ్యాయంలో వాళ్ళ కుమారుడు ఇంకొక అతను ఉన్నాడు కదా, పెద్ద కుమారుడు మనషే,
ఆ వంశానికి ఎక్కడెక్కడ ఏమేమి వచ్చింది అనేటువంటి విషయం 17వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. 18వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం ఏర్పాటు 18లో ఉంటుంది. గతంలో మందిరం ఆడుండేది అడవిలో, వీళ్ళు ఉన్నప్పుడు అరణ్యంలో ఎక్కడ మేఘం ఆగితే అక్కడ వేసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేసేవాళ్ళు. ఇప్పుడు కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు షీలోహు అనే ప్రాంతంలో ప్రత్యక్ష గుడారాన్ని ఇంకా అక్కడే పెట్టేశారు. ఇక పర్మనెంట్గా అది అలానే ఉండిపోయింది ఆ గుడారం, తెరల మందిరం. 18వ అధ్యాయం ప్రారంభంలో ఈ మాట ఉంటుంది. ఆ తర్వాత యెహోషువ అందరినీ పిలిచి, అబ్బాయి ఇంకా ఇంతకాలం అయిపోయింది, ఇంకా చాలా దేశం ఉంది, వెళ్ళి యుద్ధం చేసి మిగతా దాన్ని కూడా ఆక్రమించుకోండి అని చెప్పి అందరికి పిలిచి చెప్పి చక్కగా వాళ్ళందరూ జయించిన దాన్ని అంతటిని బట్టి వీళ్ళందరికీ వంతులుగా పంచడం అనేది మనకు 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ విధంగా వీళ్ళు దేశం అంతటిని వెళ్ళటం, యుద్ధం చేయటం, దాన్ని వాళ్ళ చీట్ల ప్రకారం పంచుకోవడం. అడవిలాగా ఉంటే వాటిని నరికేసేసి ఆ ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని ఉండడం. సో ఈ విధంగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు దేశాన్ని పంచుకోవటం అనేది 19వ అధ్యాయం నాటికి ముగిసింది. ఇక 20వ అధ్యాయంకి వచ్చేపాటికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు యెహోషువ. అదేంటంటే, మీరు మీ మధ్యలో ఆశ్రయపురాలను ఏర్పాటు చేసుకోవాలి. మోషే చెప్తాడు గతంలో. ఎప్పుడు చెప్పాడు? ద్వితీయోపదేశకాండంలో 19వ అధ్యాయంలో చెప్పాడు. ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేసుకోమన్నాడు. పొరపాటును ఎవడన్నా ఏదన్నా మిస్టేక్ చేస్తే, పొరపాటును హత్య చేశాడు, వాడిని కంటికి కన్ను పంటికి పన్ను చంపితే చంపాలి. కానీ ఇది పొరపాటున జరిగిందని తను తెలుసుకోవడానికి ఆశ్రయపురానికి వెళ్తే విచారం చేసి వాడిని క్షమించి, వాడికి ఒక రూల్ ఉంది. అలా ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురాలు ఏడో ఉంటే కుదరదు, మొత్తం చుట్టూ 4 దిక్కులు ఉండాలి అని చెప్పి మొత్తం ఆశ్రయపురాలన్నిటినీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలా ఆశ్రయపురాలన్నీ ఏర్పాటు చేయటం అనేటువంటి విషయాన్ని మనము ఈ 20వ అధ్యాయంలో చూస్తాం. 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అంటే, హెబ్రోన్లో కూడా ఒక ఆశ్రయపురం ఉంది. సో ఆశ్రయపురాలన్నిటి వివరాలు 20వ అధ్యాయము 7వ వచనంలో ఉంటాయి. ఇక 21వ అధ్యాయంలోకి వెళ్తే మరి అందరికీ స్థలాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, బాగానే ఉంది. లేవి వంశస్థులు ఉన్నారు, వీళ్ళకేం లేదు, వీళ్ళకి స్వాస్థ్యం లేదు. దేవుడు చాలాసార్లు బైబిల్లో ఉంటుంది, లేవీలకు నేనే స్వాస్థ్యము, సేవకులకి నేనే, యాజకులకి నేనే అని. మరి ఇప్పుడు పాస్టర్లేమో మరి ప్రార్థనకు వచ్చే విశ్వాసులేమో పేదోళ్ళుగానే ఉంటున్నారు. పాస్టర్లు మాత్రం మహాకోటీశ్వరులు అయిపోతున్నారు. ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు పరిచర్యలోకి వచ్చింది. సేవకులు ఎవరు, శిష్యులు ఎవరు ఆస్తులు కోట్లు సంపాదించుకోవాలి. సంపాదన ఉండొచ్చు, రావచ్చు, దేవుడు ఆశీర్వదించవచ్చు, కానీ దాని పరిచర్య కోసం ఖర్చు పెట్టాలి. పిల్లలు తరతరాలు తినటానికి కాదు. కాబట్టి యాజకులకు నేనే స్వాస్థ్యం. కాబట్టి వీళ్ళందరూ పంచుకున్నాక వాళ్ళకున్న స్థలాల్లో కొంత అలా వదలమని చెప్పాడు. అలా లేవీలకు కూడా వాళ్ళకు ఉండడానికి లేవీలకు కొన్ని పట్టణాలను ఏర్పాటు చేస్తారు ఇశ్రాయేలీలందరి దగ్గర నుండి. అది మనకి ఈ అధ్యాయంలో క్లియర్గా 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ 22వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందయ్యా అంటే, యెహోషువ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు స్టార్టింగ్ యోర్దాన్ నది అవతలే వాళ్ళకి స్వాస్థ్యం పొందినప్పటికీ ఇశ్రాయేలీల కోసం యుద్ధానికి లోపలికి వచ్చారు. వాళ్ళని పిలిచి ప్రశంసించి పంపిస్తాడు యెహోషువ. వాళ్ళు వెళ్ళి ఒక పెద్ద బలిపీఠం ఒకటి కట్టుకుంటారు. ఇశ్రాయేలీలు అందరూ అంటారు, వీళ్ళు బలిపీఠం కట్టి సమాజానికి విరోధమైన పాపం చేస్తున్నారని ఈ 2.5 గోత్రం మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ టైంలో దైవజనుడిని పంపిస్తారు. దైవజనుడిని పంపించి, ఏంటి మీరు ఎందుకు ఈ బలిపీఠాన్ని కట్టారు అని చెప్పి ఫినెహాసును పంపించారు. ఫినెహాసును పంపిస్తే ఫినెహాసు వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మేమెందుకు తిరుగుబాటు చేస్తాం, దేవుని వాక్యాన్ని మేమెందుకు మీరుతాం, ఈ బలిపీఠం కట్టుకుంది బలి అర్పించడానికి కాదు, దేవుని నామాన్ని మేము గణపరుస్తూ జ్ఞాపకార్థంగా కట్టాం తప్ప ఏమి లేదు. ఈ బలిపీఠం కట్టిన విధానం చూడండి, బలు అర్పించడానికి కాదు ఇది అని చెప్పి అది మొత్తం క్లియర్గా చూపిస్తాడు. చూపించినప్పుడు నిజమే, కరెక్టే, ఇది బలి అర్పించే విధంగా లేదు, ఇది ఆకారం ఏదో సాక్షిగా ఉండడానికి సాక్ష్యంగా కట్టుకున్నారని చెప్పి సర్లే అని చెప్పి అందరు హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు. అది 22వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఫినెహాసు వెళ్ళి విషయాన్ని తెలుసుకొని సమస్య లేకుండా చేశారు. అదే లేకపోతే పెద్ద యుద్ధమే జరిగేది. చిన్న మిస్అండర్స్టాండ్ భయంకరమైన యుద్ధాన్ని తెచ్చిపెట్టేది. క్లారిటీ తెచ్చుకోవడం వల్ల యుద్ధమే తప్పిపోయింది. 23వ అధ్యాయంలో మనం చూస్తే సర్వ సమాజాన్ని పిలిపించి ఇప్పుడు యెహోషువ మాట్లాడతాడు. మోషే మాట్లాడాడు కదా తను చనిపోయే ముందు, అలాగే సమాజం అంతటిని పిలిచి
యెహోషువ కూడా మాట్లాడతాడు, ఇదిగో అందరు వెళ్ళే సర్వలోకులు వెళ్ళే మార్గంలో నేను వెళ్తున్నాను, మరణించబోతా ఉన్నాను అని చెప్పి అందరిని పిలిచి వాళ్ళకి ఉపదేశాన్ని ఇచ్చాడు. 23, 24 అధ్యాయంలో ఆయన ఉపదేశము, ఆయన మరణం అనేది మనకు కనిపిస్తుంది. మొత్తంగా క్లారిటీ ఇచ్చాడు. ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఉండేవాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాం, అక్కడి నుండి దేవుడు అద్భుతాలతో మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవుడు మనకి ముందుగా వెళ్ళి యుద్ధం చేశాడు. ఇక్కడ ఆ మాట చెప్తాడు చూడండి 12వ వచనంలో, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీల రాజులిద్దరిని తోలివేసెను. అది మీరు అనుకుంటున్నారేమో మేము పెద్ద యుద్ధ వీరులం అని. దేవుడు యుద్ధం కందిరీగలను పంపించాడు, తన దూతలను పంపించాడు, వడగండ్లు కురిపించాడు. దేవుడు మన పక్షాన తోడుగా ఉండి మనకు యుద్ధం చేశాడు. ఇదిగో ద్రాక్ష తోటలు మీ కాదు, అనుభవిస్తున్నారు. ఇల్లు కట్టలేదు, మీకు ఇల్లు వచ్చేసినాయి, బావులు మీరు తవ్వలేదు, వాటిని అనుభవిస్తున్నాం మనందరం. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, నేనైతే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అంటే మేము కూడా ఆయన్నే సేవిస్తామయ్యా అంటారు. కాదు కాదు, ఇంకొకసారి ఆలోచన చేసుకోండి. మీరు కాదని ఒకవేళ విగ్రహారాధన చేస్తే ఆయన కోపం వస్తుంది. లేదు లేదు, మేము విగ్రహారాధన చెయ్యము, మేము కానీ మా పిల్లలు కానీ చెయ్యము, మేము యెహోవానే ఆరాధిస్తాం. అలా వాళ్ళందరి మధ్య మనస్ఫూర్తిగా వారి అభిప్రాయాలను తీసుకొని అక్కడ ఒక రాయిని, పెద్ద రాయిని పెడతాడు. ఇదిగో ఈ రాయి మీకు మాకు మధ్య సాక్ష్యం అని చెప్పి ఒక పెద్ద రాతిని అక్కడ నిలబెట్టేస్తాడు. అప్పుడు యెహోషువ 110 సంవత్సరాల వయస్సులో చనిపోతాడు. అక్కడ ఆయన సమాధి చేస్తారు. ఈ 110 సంవత్సరాల దేవుడు అద్భుతంగా ఆయన్ని వాడుకున్నాడు. ఎన్నో యుద్ధాలు. మోషే తర్వాత ఒక గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడండి. నిజంగా యెహోషువ ఇస్ ఎ సక్సెస్ఫుల్ లీడర్. మోషే ఎంత సక్సెస్ఫుల్లో యెహోషువ అంత సక్సెస్ఫుల్. అంటే కొనసాగించాడు. మోషే అంత గొప్పవాడు కాకపోవచ్చు కానీ ఆ నాయకత్వపు వారసత్వాన్ని కొనసాగించాడు. దేవుని మాటకు లోబడి గొప్ప వాగ్దానాలతో ఇశ్రాయేలీయుల చరిత్రలో అలా తన పేరుని సుస్థిరంగా చేసుకున్నాడు దేవుని సహాయంతో. ఆ విధంగా ఆయన చనిపోవడం అనేది ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎండింగ్లో 24 చివరిలో మనం చూడొచ్చు, యోసేపు ఎముకల్ని అక్కడే ఫినెహాస్కి ఇస్తే అక్కడ ఆయన పాతి పెడతాడు. యోసేపు చనిపోయినప్పుడు చెప్తాడుగా, మీరు వెళ్తారు, నా ఎముకలు తీసుకెళ్ళండి, నన్ను ఇక్కడ సమాధి చేయొద్దని పెట్టెలో పెడతారుగా, ఆ పెట్టెను కూడా అప్పుడు తెచ్చి అక్కడ పాతి పెడతారు. ఈ విధంగా యెహోషువ గ్రంథం ముగించబడింది. అయితే ఇక్కడ చివరిలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటి అని అంటే, యెహోషువ బ్రతికినంత కాలం, యెహోషువ ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. యెహోషువ ఉన్నంతకాలం, దేవుని కార్యాలు తెలిసిన పెద్దలు ఉన్నంతకాలం వాళ్ళందరూ దేవుణ్ణి యెహోవాని సేవించుచూ వచ్చారు. ఆ తర్వాత జనరేషన్ మారిపోయింది. ఏం జరిగింది అంటే అది న్యాయాధిపతుల్లో ఉంది. వచ్చే పాఠంలో మనం దాన్ని చూద్దాం. కాబట్టి ప్రియులారా, నేను బైబిల్లో ఉన్న అవుట్లైన్స్ మాత్రమే చెప్తున్నా. బైబిల్ చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.